బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్స్ కి సంబంధించి అందులో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు గాని ఏమీ కూడా ఈ ప్రభుత్వం కల్పించినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. తాగునీరు కావచ్చు, సరైన భోజనం కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి బెడ్స్ కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఒక చక్కటి అంబియన్స్ క్రియేట్ చేయడంలో ఈ ప్రభుత్వం ఫెయిలైందనే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం గనక మనం చూసినట్టయితే 3783 వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. సుమారుగా 6.5 లక్షల మంది విద్యార్థులు మన రాష్ట్రంలో ఈ హాస్టల్స్ లో చదువుతున్నారు. మరి అసలు ఈ వెల్ఫేర్ హాస్టల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి విద్యార్థులు, వాళ్ళకి సంబంధించినటువంటి విద్య కావచ్చు, భోజనం కావచ్చు, వసతి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి భద్రత కావచ్చు, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ బాధ్యతని పూర్తిగా కూడా ప్రభుత్వమే అన్ని విధాలుగా కూడా వీళ్ళకు అండగా ఉండి ఇవి నిర్వహించాల్సినటువంటి ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది.